నేను మొన్న చుట్టుకోకముందు మా ఫ్రెండ్ గాడు వచ్చి మామ నాకు కొద్ది అమౌంట్ కావాలా లైసెన్స్ తీసుకుంటున్నా అంటే వాడికి ఒక 1000 dirhams అయితే ఇచ్చిన తర్వాత నేను చుట్టుకు వచ్చిన తర్వాత కొద్ది అమౌంట్ కట్టిండు. మళ్ళా మెసేజ్ కూడా ఎప్పుడన్నా కానీ రిప్లై ఇచ్చిండు. తర్వాత లాస్ట్ అమౌంట్ అయితే నాకు పంపించేసిండు కొన్ని అమౌంట్. లాస్ట్ అమౌంట్ అయితే నేను తీసేసుకున్నా వాడితోని. ఇక అట్లనే మా దినియాడైతే కొన్ని ఇంటికి వెళ్ళి అటుకులు వచ్చినాయి అనగానే అటుకులు తీసుకొని మా ఫ్రెండ్ గాడికి లైసెన్స్ పంపించిన ఆ పైసలు కూడా తీసుకొని వచ్చేసినట్టు. గల్ఫ్ ప్రపంచంలో పైసలు ఇచ్చిన తర్వాత లేట్ అయినా కానీ మళ్ళీ మనకు మర్యాదతో ఇచ్చేటోళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది మాత్రం ఎగదెంగెత్తారు. కుళ్ళ చెప్పాలంటే ఎగదెంగెత్తారు. ఇచ్చేంత వరకు ఒక తీరు ఉంటారు, ఇచ్చిన తర్వాత నువ్వోడివి రానట్టు అది చేస్తారు. అందుకోసం ఎవరైనా కొత్తగా అయితే మాత్రం కొద్దిగా జాగ్రత్త అయితే ఉండు. అడగగానే వెంటనే పైసలు అయితే ఎవరికి ఇవ్వకుండా ఎవరిని నమ్మకండి. ఎందుకంటే ఇచ్చేంత వరకే ఒక తీరు, ఇచ్చిన తర్వాత నెత్తికర వేస్తారు. చాలా రోజులకైతే ఇక జిమ్మలో తినాలనిపించింది. నేను జిమ్మలు కూడా అనుకున్నాను. ఇక మా వాళ్ళు అయితే పప్పు ఆలుగడ్డ ఫ్రై అయితే అన్నీ ఉండే. అట్లనే మామిడి పండ్లు తీసుకొచ్చి దాని మీద గట్ట మంచిగా వస్తుంది పప్పు మీదకి. మామిడి పండు ఒకటి కోసుకొని అట్లనే జిమ్మలు కూర వేసుకొని పప్పు వేసుకొని తిన్నైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయింది. ఆల్ మిక్స్ ఫస్ట్ టైం తింటున్నాను నేనైతే ఇట్లా. ఇక వాళ్ళ కూర మనం వేసుకున్నాం కదా, మన కూర వాళ్ళకి వేద్దామంటేనేమో నేను ఇలా తినము అనమాట. ముగ్గురు ఓళ్ళు తిన్నారట. ఇక అట్లనే వాళ్ళ ముందట ఊరించుకుంటూ అయితే తినేసిన. ఇదే బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.